వాళ్ళందరూ పరిగెడుతున్నారు గైస్. ఎందుకంటే వెళ్దాం అనుకున్న కరెక్ట్ టైంకి వర్షం పడింది అనమాట. అందుకని గొడుగు వేసుకొని మరీ బయలుదేరుతున్నాం. అయ్యావా లేదా? అవ్వలేదా? సరే, ఈ వీడియోలో బాగా వైరల్ చేయండి గైస్. ఫుడ్ స్ట్రీట్ అనమాట. జూజీ జోన్లో ఒక ప్లేన్ మ్యాగీ తీసుకున్నాను అనమాట. సిబి, అదిగో సిబి అక్కడే ఉంది కదా, సిబి దగ్గరలోనే ఉన్నా. పదా చెప్తే భయపడతారంటావా? అక్కడే ఆంటీ గారికి ప్రణామములు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాఫర్ లైఫ్ స్టైల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే, హాస్టల్స్కి ఒకవేళ ఈవినింగ్ క్లాసెస్ అయిపోతే ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళడము, తిరగడము, ఇట్లా ఫ్రెండ్స్తో కాసేపు చిల్అవుట్ అవడము, ఒక జనరల్ నార్మల్ ఈవినింగ్ ఎట్ విఐటిఏపి. వీడియోలో ఏంటంటే మీకు యూజ్ ఉంటుంది అనమాట. అంటే క్లాసెస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, ఎంతసేపు తిరుగుతాము, ఎక్కడ ఏమేమి అమ్ముతారు, ఇది ఫుడ్ స్ట్రీట్ చూపిస్తాను. అంటే వీడియో చివరి వరకు చూడండి, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుదాం అనమాట. ఇప్పుడు ఏమైందంటే ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ ఫ్రెష్ అప్ రావాలి. ఇందాకే క్లాసెస్ అయిపోయినాయి. ఇప్పుడు టైము 7 అవుతుంది. 7:30కి మ్యాగీ హాట్స్పాట్ దగ్గర మా ఫ్రెండ్ని కలిసి వాడితో పాటు ఫుడ్ స్ట్రీట్కి వెళ్దాం అనమాట. సో ఫస్ట్ ఈ లోపల స్నానం చేసేసి కొంచెం నైట్ డ్రెస్ వేసుకొని ప్రశాంతంగా కూర్చుంటాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రెడీ అయిపోయాము. అంటే పెద్దగా రెడీ అయ్యేది ఏం లేదు, హాస్టల్లో తిరిగేదే కాబట్టి నైట్ డ్రెస్ వేసుకున్నాను. నైట్ డ్రెస్ వేసుకొని ఇప్పుడు టైం 7:20 అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక 5 minutes కూర్చొని వీడియో అప్లోడ్ అవుతుంది. ఆల్రెడీ హాస్టల్ ఎసెన్షియల్స్ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అది అప్లోడ్ చేయగానే వెళ్ళిపోతాను అనమాట. జనాలందరూ పరిగెడుతున్నారు గైస్. ఎందుకంటే వెళ్దాం అనుకున్న కరెక్ట్ టైంకి వర్షం పడింది అనమాట. అందుకని గొడుగు వేసుకొని మరీ బయలుదేరుతున్నాం. మనం అనుకున్నది ఏది ఆగకూడదు అనమాట. MH1 గేట్, మ్యాగీ హాట్స్పాట్ దగ్గరికి వెళ్ళాలి. బస్సెస్ వెళ్ళిపోతా ఉన్నాయి ఇప్పుడిప్పుడే. అదిగో ఇప్పుడు సిబి దగ్గర చాలా డెవలప్ చేశారు. అంటే సిబి దగ్గర మొత్తం ఆ లైట్స్ అవన్నీ పెట్టి బాగా డెకరేషన్ చేశారనమాట. వీళ్ళందరూ ఏంటో ఆగిపోయారు. నాకు తెలిసి దీనివల్ల వర్షం వల్ల బస్సు ఆపేసినట్టున్నారు. నుండి బాగానే పడుతుంది వర్షము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఒక రకంగా బాగానే ఉందన్నమాట. క్లైమేట్ కూడా చాలా చిల్డ్. ఇలా ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళి అప్పుడు మ్యాగీ తినాలి. ఈ టైంలో వాంతింగ్ వచ్చిద్దా నీకు? అన్న అమ్మాయి కంటే ఎక్కువ సిగ్గుపడిపోతున్నా. హాయ్ చెప్పు. హాయ్ అన్నని మీరు. ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియోలో చాలా కమెంట్స్ కూడా వచ్చినాయి. పెద్ద వైరల్ అయిపోయాడు అనమాట. అయ్యావా లేదా? అవ్వలేదా? సరే, ఈ వీడియోలో బాగా వైరల్ చేయండి గైస్. మనం అంటే రిచ్ కిడ్స్ గొడుగు ఉంది. ఇందాక అందుకే ఫ్రెండ్స్ హాస్టల్ ఎసెన్షియల్స్ లో గొడుగు అందుకనే ఇంపార్టెంట్ అని చెప్పింది. ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆచితూచి అడిగేయాలి. మళ్ళీ చదువుకొని వచ్చాడు, అందుకనే అన్నకి బ్యాగ్ లో ల్యాప్టాప్ చాలా ఉన్నాయి. వెంటనే గొడుగు తీసుకొని రమ్మన్నాడు అనమాట. శాక్ బిల్డింగ్ లో ఇంకా ఆటగాళ్ళు ఆడుతూ ఉన్నారు. అంతా ఫుడ్ స్ట్రీట్ సిబి ఒకప్పుడు చాలా దారుణంగా ఉండేవి. అంతా రోహిత్ వచ్చిన తర్వాతే మారిపోయినాయి. దగ్గరుండి మార్పిచ్చాడు. ఇంత పొగడ్తలు భరించలేడు అనమాట, సిగ్గు ఎక్కువ. ఫుడ్ స్ట్రీట్ అనమాట. దీనికి సంబంధించిన స్విచ్లు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నుంచున్నారు, కవర్ చేస్తారు మొత్తం. అనేసరికి పక్కన ఉన్న వాళ్ళందరూ ఫుడ్ స్ట్రీట్లోకే వెళ్ళిపోయినట్టున్నారు. డీటెయిల్గా చూద్దాం. మన ఎక్కడన్నా ఒక చోట కూర్చోవాలి, ముందు ప్లేస్ దొరకడమే కష్టం అనమాట. ఎంతమంది ఉన్నారంటరా బాబు.
నేను ఎప్పుడు ఇంతమంది వచ్చినప్పుడు రాలేదు గైస్, చిరాకు వస్తుంది, ఉక్కబో వస్తుంది. ఇప్పుడు వచ్చేసింది గైస్, ఇదే మసాలా పూరి, ఇదే సేవ్ పూరి, ఇది బేల్ పూరి. తప్పించుకొని తిరగకు, తినురా. నేను తీయనులే, తిను, నిజంగా నేను తీయను. ఏం కదా తినమంటే చెత్త చెత్త చేసి పెట్టాడు. నాకు ఆ పాపిడి చాటు ఆ చెత్త అంతా నచ్చక ఒక మ్యాగీ జూజీ జోన్లో ఒక ప్లేన్ మ్యాగీ తీసుకున్నాను అనమాట. అది రావడానికి ఒక పావుగంట పట్టింది. ఈ పావుగంట వీడినే కాలక్షేపం చేద్దాం కాసేపు. బిట్స్ అండ్ బైట్స్ మళ్ళీ కొత్తగా కడుతున్నారు, రెనోవేషన్ చేశారు, కొత్త మెనూ కార్డ్ అంతా డిజిటల్గా క్రియేట్ చేస్తున్నారు అనమాట. దీని సంగతి ఏంటో తర్వాత చూద్దాం. ఇది MH7 గైస్, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా ఆ టైం 8:59. ఇంకో 15 minutes ఎవరి దారిని వాళ్ళు పోవాలి, కానీ ఎవరు పోవట్లేదు, ఇప్పుడే బయటికి వెళ్తున్నారు. అన్న చదువుకోవాలి, లైబ్రరీకి వెళ్ళి బిజీగా ఉన్నాడు కాబట్టి అన్న వీడియోలో చాలా ఫోర్స్ చేశాడు అనమాట. నన్ను వీడియోలో చూపించావంటే నేను రేపటికి నువ్వు కళ్ళు తెరవు అని చెప్పి భయపెట్టాడు. అవును, సిబి అదిగో, సిబి అక్కడే ఉంది కదా, సిబి దగ్గరలోనే ఉన్నా. పదా అరే పట్టుకోండి రా కాసేపు, నా నుంచి పట్టుకొని చిరాకు వస్తుంది. హాయ్ చెప్పు. కేబీ మణికంఠన్న ఫ్యాన్స్ అసోసియేషన్ ఫ్రమ్ కాశ్మీర్ లాగింగ్. సో గైస్, ఇప్పుడు దాకా వాన్ టార్చర్ పెట్టాను, ఇప్పటి నుంచి మన కేబీ అన్న మన కంటెంట్ ఇవ్వబోతున్నాడు అనమాట. ఒకసారి బిజీ రైట్ నౌ. ఓకే, అన్న బిజీగా ఉన్నాడు, వాకింగ్ చేస్తున్నాడు అనమాట. వాడి కమల్ గడి ఇందాక అలాగే వెళ్ళాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇలాగే వెళ్తున్నాం అనమాట. ఒక్క నిమిషం. హీరో 4 గంటకి మధ్యాహ్నం పోటీకి అన్న వీడియో విఐటిఐపికి వచ్చిన మీ అనుభవం చెప్తారా? ఇంత ముందు ఒక వీడియో చేశాను కదా, అక్కడే గట్టు దగ్గర. ఇంకంతకన్నా చెప్పేది ఏమి ఉండదు, మీరు భయపడతారు. చెప్తే భయపడతారంటావా? అక్కడే జెండా వందనం చేయబోతున్నారంట August 15th. వితౌట్ జెండా, వితౌట్ జెండా వందనం కింద నుంచి వెళ్ళింది కానీ పైన కిందకి రాదురా. బాగా అప్డేట్ చేశారు. మేము వచ్చినప్పుడైతే ఏదో దెయ్యాల కొంపలాగా సగం సగం కట్టేసింది, కానీ ఇప్పుడు నీట్ గా ఫుల్ కట్టేశారు సిబిని కూడా. ఈ చెట్లు, ఈ మొక్కలు, పూలు, మొత్తానికి ఒక పార్క్ లాగా చేసేసారు అనమాట. ఇక్కడ గాంధీ తాతను చూసారా? ఈ నీళ్లు వాళ్ళ ఫౌంటైన్ లో ఉంది కదా, వర్షంలో పడినవి, మళ్ళా ఫ్రెషర్స్ వచ్చినప్పుడే వేస్తారు. టైం అయిపోతుందని చెప్పి ఎవరు లేరు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ మేము మాత్రం ఇంకా తిరుగుతా ఉన్నాం. మేము ఇలా వెళ్ళిపోతాం. సెక్యూరిటీ గార్డ్ ఆంటీ ఏం చెప్పబట్టి వెనక్కి వచ్చేసాం, మీరు ఎవరైనా చెప్పగలరా? రెస్పెక్ట్ ఆంటీ కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చాం, లేకపోతే ఆంటీ గారికి ప్రణామములు. ఆవిడేమో సిబి చుట్టూ వెనక్కి తిరిగేసి వెళ్ళబోతుంటే, బాబు ఏంటమ్మా దారి మర్చిపోయారా, మెన్స్ హాస్టల్స్ ఇటు అటువైపు లేడీస్ హాస్టల్స్ వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి మనీ కంటాని బాగా మాట్లాడి హట్టయ్యారు. మనసులో గుచ్చుకుంది, కానీ పెద్ద ఆవిడ సెక్యూరిటీ గార్డ్ కాబట్టి వదిలేసా అని చెప్తున్నారు. గోదావరి కోసం ఫ్యాన్స్ వస్తున్నారు. అన్న కాశ్మీర్ ఆడపిల్లని వదిలేశాడంట. ఆడపిల్ల అంట. మళ్ళీ ఇప్పుడు అంటే ఆడపిల్ల అంటే ఆడబొమ్మల్లో ఉందా మీకు, కానీ మా మీదకి వచ్చేస్తున్నాడు. జనాలందరూ ఎవరి గోల్లో కలిసి ఆడుతున్నారు అనమాట. ఇదిగో ఇక్కడ MH4 లో ఇక్కడ ఉంటాడు మణికంఠ, ఈ పైన ఎక్కడో ఉంటాడు. రామ్ చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చూపించడానికి. అన్న సెలబ్రిటీ కదా, నువ్వు కామన్ పీపులా? నువ్వు కామన్ పీపులా? పెట్టిన వీడియోలో సగం కమెంట్లు వీడి మీదే ఉన్నాయిరా, పెట్టింది మీరే అనుకో, అది వేరే విషయం. నీడ చూసి కనిపెట్టేస్తారు కేబీ మణికంఠ ఎవరంటే. అది మీకేమన్నా ఫస్ట్ ఇయర్ లో ఎనీ డౌట్స్ కాంటాక్ట్ యశ్వంత్ గారు. యశ్వంత్ గారు నెంబర్ ఎక్స్పోజ్ 88589069
10-0 10-0. సరే నేను వెళ్తా అయితే, నా మళ్ళీ నడిచి ఓపిక లేదు. బాయ్. సో అలా అయింది గైస్. దట్స్ ఇట్స్ ఆల్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.